Hello friends, welcome to Honey GS Academy. 24th February daily current affairs with GS points. సో ఒకటి ఫస్ట్ చూసుకోవాలి, 24th ఆర్టికల్స్ కొన్ని 23rd వచ్చినాయి కాబట్టి 24th చాలా తక్కువ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ వస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు ఎగ్జామ్ దృష్ట్యా. సో నెక్స్ట్ వెరీ ఫేమస్, మనం షాప్కి వెళ్ళినప్పుడు యూపీఐ పేమెంట్ చేస్తాం. సో సౌండ్ బాక్స్ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ బాక్స్ని వెరీ ఫస్ట్ టైం సోలార్ పవర్తో ఉపయోగించి తయారు చేస్తున్నాం. సో సౌరశక్తి ఆధారిత ఫస్ట్ పేటిఎం సౌండ్ బాక్స్ అని చెప్పేసి చూస్తే యూపీలో ఉన్న నోయిడా ప్రాంతం లోపల స్టార్ట్ చేసినాం. ఏంటి, ఇండియాలో మొట్టమొదటి సౌరశక్తి ఆధారిత పేటిఎం సౌండ్ బాక్స్ ఎక్కడ అంటే యూపీలో ఉన్న నోయిడా. సో కంపెనీ పేరు మనం చూస్తే పేటిఎం మనీ లిమిటెడ్, ఈజీగా మనకు గుర్తుంటుందండి, రోజు చూస్తాం కాబట్టి బయట. సో పేటిఎం మనీ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్. ప్రశ్న అనేది ఇది సౌరశక్తి మనకి వెరీ ఫేమస్ టాపిక్, ఎప్పుడు వార్తల్లో వస్తుంది, పర్యావరణం కిందకి వస్తుంది, లేదా పేటిఎం బాక్స్ అన్నందుకు ఎకనామిక్ కిందకి కూడా వస్తుంది. సో నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల ఇండియా ఒక అంతర్జాతీయ సంస్థకి అధ్యక్ష పదవి చేపట్టింది 25 ఇయర్లో. ఇటువంటిది గ్రూప్ 2 నాన్ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ లోపల వెరీ ఫేమస్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అంటే సో బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్, ఇది 4 దేశాల కూటమి, బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా దీని కొనసాగింపుగా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఒక అంతర్జాతీయ సంస్థ, అది బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎందుకోసం ఏర్పడింది అంటే ఫస్ట్ 2003లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నైలో ఉంది, మన తమిళనాడులో ఉన్నది. సో లక్ష్యం ఏంటి అంటే ఇండియా బంగ్లాదేశ్ శ్రీలంక, ఈ 3 దేశాలతో పాటు మరొక దేశము మల్దీవులు అని చెప్పేసి ఉన్నది. సో ఈ 4 దేశాల మధ్య ఈ సముద్ర వ్యాపారం విషయం లోపల సహకారం, ఈ బంగాళాఖాతము దేశాలు ఏవైతే ఉన్నాయో 4 దేశాలు మనకి. సో బిమ్స్టెక్ వేరు కాన్సెప్టు, ఇది వేరు కాన్సెప్ట్. కంప్లీట్గా ఇది బ్లూ ఎకనామీ కోసము, సముద్ర ప్రాంతం లోపల దొరికే ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో దానికోసం అని చెప్పేసి ఈ బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూటమి 2003లో ఏర్పాటు అయింది. సో లక్ష్యం ఏంటి, బ్లూ ఎకనామీ, ఈ 4 కంట్రీస్ సహకారం చేసుకుంటూనే బ్లూ ఎకనామీ డెవలప్మెంట్ చేసుకోవాలి. 2025లో సో దీని యొక్క అధ్యక్ష పదవిని ఇండియా చేపడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ కూటమిలో ఉన్న మెంబర్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి, హెడ్ క్వార్టర్ గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ఇండియా అధ్యక్ష పదవి కాబట్టి ఈ స్థాపించిన ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వస్తే ఇంటర్నేషనల్ అఫైర్స్ అండి. సో థర్డ్ మనకి 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాకి స్వాతంత్రం వచ్చింది. సో అప్పటి నుంచి ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిందో వాణిజ్య సంబంధాలు పూర్తిగా అంతరించిపోయినాయి. సో ఇప్పుడు సుమారుగా 54 ఇయర్స్ తర్వాత 2025లో పాకిస్తాన్లో ఉన్న కాసిం నౌకాశ్రయము, ఈ కాసిం గుర్తుపెట్టుకోవాలండి. సో కాసిం నౌకాశ్రయం నుంచి ఒక కార్గో బంగ్లాదేశ్కి బయలుదేరింది. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి ఫస్ట్ వాణిజ్య సంబంధం కాబట్టి ఈ కాసిం నౌకాశ్రయం అని చెప్పేసి కొన్నిసార్లు ప్రశ్న వస్తే రావచ్చు, ఇది ఫస్ట్ ఇన్ న్యూస్ కింద కూడా వస్తుంది. సో కాసిం నౌకాశ్రయం పాకిస్తాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మహమ్మద్ కాసిం ఎవరు, మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ సమ్మిట్స్ అండి, ఒక 2 సమ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే యుఎన్ ఉమెన్, అంటే యుఎన్ఓ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో సో పీస్ కీపర్స్ మీన్స్ మన వివిధ దేశాల లోపల ఈ శాంతి కోసం అని చెప్పేసి కొంతమంది మహిళా సైనికులు పనిచేస్తారు యుఎన్ఓ తరపున, మనం కూడా కొంతమందిని పంపినాం. సో ఈ యుఎన్ఓ యొక్క ఉమెన్ పీస్ కీపర్స్ యొక్క సమ్మిట్ని ఢిల్లీ హోస్ట్ చేస్తుంది. సో ఢిల్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీ హోస్ట్ చేస్తుందండి. థీమ్ చూస్తే మనం ఉన్నది గ్లోబల్ సౌత్ అని చెప్పేసి పిలుస్తాం. సో గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ ఏంటి అంటే ఆర్థికంగా వెనుకబడ్డ దేశాలు అన్నీ గ్లోబల్ సౌత్, డెవలప్డ్ కంట్రీస్ అన్ని గ్లోబల్ నార్త్. ఇది భౌగోళిక పదం కాదు, ఒక ఆర్థిక పదము. గ్లోబల్ సౌత్ మీన్స్ మీకు జియోగ్రాఫికల్ టర్మ్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ కావద్దు, ఇట్ ఈస్ ఎకనామిక్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆస్ట్రేలియా ఎక్కడ ఉంది, జియోగ్రఫీ పరంగా గ్లోబల్ సౌత్లో ఉంటుంది.
దక్షిణార్ధగోళంలో ఉంటుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ దాన్ని మనము గ్లోబల్ సౌత్లో తీసుకోము. వై? బికాజ్ ఇట్ ఈస్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి. అంటే గ్లోబల్ సౌత్ అనే పదము ఎకనామిక్ టర్మ్, ఇది డెవలపింగ్ కంట్రీని సూచిస్తుంది. ఆ గ్లోబల్ సౌత్ యొక్క పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, దృక్పథము అంటాం తెలుగులో, ఆలోచన సరళి అని చెప్పేసి అర్థం వస్తుంది. ఆ గ్లోబల్ సౌత్ యొక్క ప్రాస్పెక్టే మనము థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే యుఎన్ఓ యొక్క ఉమెన్ పీస్ కీపర్స్ సమ్మిట్ని ఢిల్లీ హోస్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి? గ్లోబల్ సౌత్ ప్రాస్పెక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సమ్మిట్ నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ చూస్తే ఈ యువకులు అంతా కూడా బయోడైవర్సిటీ రక్షణ కోసం అని చెప్పేసి హైదరాబాదులో ఉన్న కన్హా, వెరీ ఫేమస్, మనకి శాంతివనం లోపల మీటింగ్ పెట్టుకున్నారు. అంటే జీవ వైవిధ్య రక్షణ కోసం అని చెప్పేసి యువత కండక్ట్ చేస్తున్న ఫస్ట్ ప్రోగ్రామే ఈ ఫస్ట్ జాతీయ యువ, సో మనకి ఫస్ట్ నేషనల్ అని చెప్పేసి ఇంగ్లీష్లో వస్తుంది. సో జాతీయ యువ జీవ వైవిధ్య సదస్సు అని చెప్పేసి పిలుస్తాం. సో జీవ వైవిధ్య సదస్సుని హైదరాబాద్ హోస్ట్ చేస్తుంది, కన్హా శాంతివనం అని చెప్పేసి. సో దీన్ని తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు కండక్ట్ చేసింది. నాట్ మచ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఫస్ట్ అయినప్పటికీ పెద్దగా ఇంపార్టెన్స్ లేని, అంటే అధికారిక సమావేశం అక్కడ ఏమి కాదు. సో ఇది మన తెలంగాణ లాంటి ఎగ్జామ్ లోపలనైతే ఫేమస్ అయిపోతుంది. నెక్స్ట్ ఏపీ అండి. సో ఏపీ చూస్తే మనకి ఈ పర్యావరణం లోపల ప్రధానమంత్రి సూర్యఘర్ అని చెప్పేసి మనం స్కీమ్ను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం కదా, అది ఏపీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం అని చెప్పి సుమారుగా 20 లక్షల గృహాల మీద సో ఈ సౌర పలకలు ఏర్పాటు చేస్తున్నారు. వాటి సామర్థ్యము 2 కిలోవాట్స్ అని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్రం కలిపి ఏర్పాటు చేస్తున్నాయి ఉచితంగా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2 కిలోవాట్స్ వరకు సో సోలార్ రూఫ్ టాప్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు వాళ్ళకి 200 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీ మనకు ఫ్రీ ఇస్తున్నారట. ఈ ఖర్చు సెంట్రల్ అండ్ స్టేట్ రెండు కలిపి భరిస్తున్నాయి. ఇది ఏపీ వాళ్ళ కరెంట్ అఫైర్స్, ఇది తెలంగాణ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ మిగతా అని చూస్తే సో ఫస్ట్ ఏముందండి ఈరోజు అంటే యూపీలో ఉన్న నోయిడా ప్రాంతం లోపల సోలార్ పవర్డ్ బేస్డ్ ఫస్ట్ సౌండ్ బాక్స్ని ఏర్పాటు చేసింది పేటిఎం మనీ లిమిటెడ్. నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ 2025 ఇయర్ గాను ఇండియా అధ్యక్ష పదవి చేపట్టింది. ఇది బ్లూ ఎకనామీ కోసం అని చెప్పేసి భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, మల్దీవుల దేశం లోపల పనిచేస్తుంది. నెక్స్ట్ 1971 బంగ్లా ఇండిపెండెన్స్ వచ్చింది కదా, అప్పటి నుంచి పాకిస్తాన్ సంబంధాలు లేవు. సో వెరీ ఫస్ట్ టైం కాసిం అనే నౌకాశ్రయం నుంచి ఒక నౌక బయలుదేరింది. యుఎన్ ఉమెన్ పీస్ కీపర్ సమ్మిట్ని ఢిల్లీ హోస్ట్ చేస్తుంది. గ్లోబల్ సౌత్ ప్రాస్పెక్ట్ అని చెప్పేసి మనం థీమ్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ వస్తే ఫస్ట్ జాతీయ యువ జీవ వైవిధ్య బోర్డు అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న కన్హా శాంతివనం లోపల మనం హోస్ట్ చేస్తున్నాం. ఏపీ వాళ్ళు చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సోలార్ రూఫ్ టాప్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2 కిలోవాట్స్ సామర్థ్యంతో 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఇస్తుంది. ఇది కరెంట్ అఫైర్స్ అండి. రైట్, మనము ఈ ఫిబ్రవరి 16, 28 మ్యాగజైన్ ఉన్నది కదా, దీన్ని 2 వర్షన్ లోపల ఇస్తున్నాం ఇక మీదట. ఒకటేమో డిటిపి వర్షన్, సెకండ్ ఏమో మన హ్యాండ్ రిటర్న్ నోట్స్ అని చెప్పేసి. సో ఈ మనం రాసిన నోట్స్ ఏదైతే ఉందో 28 సాయంత్రం కల్లా మీకు యాప్లో అప్లోడ్ చేస్తాం. అదే ఇది డిటిపి నోట్స్ ఉంది కదా, మార్చి 1, 2, 3, 4, 5 డేస్ కల్లా, సో ఎవ్రీ మంత్ లోపల 5 డేస్ కల్లా మీకు వస్తుంది. సో ఇది ఎవ్రీ 15 డేస్కి డిటిపి మ్యాగజైన్ వస్తుంది, దాంతోపాటు మన రాష్ట్ర నోట్స్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఈ కరెంట్ అఫైర్స్ కోర్సులో మనం కొన్ని మార్పులు చేస్తున్నామండి. మనం డిటిపి మ్యాగజైన్ అప్లోడ్ చేసిన నెక్స్ట్ నైటు సో ఒక లాంగ్ వీడియో చేస్తాం. ఆ 15 రోజుల కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ వైజు లాంగ్ వీడియో చేద్దాం. దాంతోపాటు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేద్దాం. సో మనం ఇదే మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎగ్జామ్స్ ఎందుకోసం అంటే ప్రశ్నలు సరళి అర్థమవుతుంది. మనం కంప్లీట్గా ప్రీవియస్ ప్రశ్నల ఆధారంగా క్వశ్చన్స్ ఎలా వస్తాయని చెప్పేసి ఊహించి ఇస్తాం. కాబట్టి మై క్వశ్చన్ పేపర్ నాట్ మేడ్ బై చాట్ జీపీటీ. సో అంటే చాట్ జీపీటీలో మనం కొట్టేసి తయారు చేయం, మనం ఓన్గా థింక్ చేస్తాం. కాబట్టి ఎగ్జామ్లో కొంచెం మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక డిటిపి మ్యాగజైన్ వస్తుంది. మనం ముందు హామీ ఇవ్వలేదు, బట్ మార్పులు చేస్తున్నాం కొన్ని. సెకండ్ ఇది వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈ 15 రోజుల కరెంట్ అఫైర్స్ మీద. తర్వాత వస్తే ఒక 20 మార్క్స్కి అట్లా ఓ టెస్ట్ కండక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.